గత రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 250 ఎకరాల్లో పంట నేలరాలింది. మరోవైపు పెద్ద ఎత్తున వరి పంట నేలరాలి వడ్లు రాలిపోయాయి. దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరతపల్లి, చిన్నరతపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో గత రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో 250 ఎకరాలకు పైగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. మరోవైపు అకాల వర్షం వరి పంటలకు నష్టాన్ని కలిగించింది. పంట చేతికి వచ్చే సమయంలో వరి పంట మొత్తం నేల వాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాత్రి అకాల వర్షానికి నిదురు గాడుపులకు మామిడి తోట 4 ఎకరాల మామిడి తోట రాలిపోయింది. మొత్తం ఇక చేతికందే టైంలో మొత్తం రాలిపోయింది. నేను 4 లక్షల పెట్టుబడి పెట్టిన 4 లక్షల పెట్టుబడి మొత్తం గంగాపాలైంది. మొత్తం నాశనం అయింది. 4 రాలినాయి. నాకు నష్టం బాగా జరిగింది. నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి. 4 ఎకరాల మామిడి తోట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలతోటి ఎదురుగాలులతోటి మొత్తం రాళ్ళవాన కొట్టి అంతా రాలిపోయింది. మేము 4 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇంకొక 10 రోజులైతే కోతకు వచ్చే టైం. ఈ నష్టాన్ని మాకు ప్రభుత్వం చేకూర్చాలని చెప్పి కోరుతున్నాం. కోతకొచ్చే సమయంలో ఎదురుగాళ్ళతోని అకాల వర్షాలతోటి బాగా నష్టం జరిగింది. ఇంకొక వారం 10 రోజులలో మేము కోసుకొని అమ్ముకునే సమయం ఇది. ఈ టైంలో మాకు పెట్టుబడి కూడా రాకుండా పోయింది. అంతా భూమి పాలైపోయింది. మొత్తం రాలి ఖరాబ్ అయిపోయింది కాయ. వర్షం పడి రాళ్ళ వర్షం పడి గాలి దువారంతో మాకు బతుకులేరు లేకుండా చేసింది. మొత్తం నష్టపరిహారం చేసింది. 11 ఎకరాలు అంటే 10 ఎకరాలు లెక్క పోయేరు బొల్లాస నర్సే. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాను. 3,80,000 3,80,000 అంటే పిండి వాళ్ళకు అసలు నగదు కాక పెట్టుబడి మందులు దానికి దీనికి 2 లక్షల దాకా వచ్చింది ఖర్చు. ఇప్పుడు కాపు అంతా రాలిపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి తోటలు, వరి పంటలను మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు గోపగోని సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ 250 ఎకరాలకు పైగా మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయని, వరి పంట సైతం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. అధికారులు నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. పెదరాత్పల్లి గ్రామము మరియు ఇటు పక్కనటువంటి శ్రీరాంపూర్ కానీ, ఆ తర్వాత చిన్నరాత్పల్లి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు, ఆ తర్వాత ఏదైతే సీడు కొంతవరకు వరి నాట్లు కూడా రాత్రి కురిసినటువంటి ఇది రాళ్ల వానతోటి, తర్వాత గాలి దువారంతో విపరీతమైనటువంటి దాంతో పెద్ద ఎత్తున ఈ రైతాంగానికి నష్టం జరిగింది. తర్వాత మామిడి తోటలు పూర్తిగా చాలా వరకు రాలడం జరిగింది. ఇది పంటగా వచ్చేటువంటి దశ. ఈ దశలో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి, దయనీయమైన పరిస్థితి చూస్తాంలో. సుమారు 100-120 ఎకరాలు పెద్దరాత్పల్లి ఉంటుంది. మా శ్రీరాంపూర్లో కూడా సుమారు 100-150 ఎకరాలు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చుట్టుపక్కల కూడా ఉంటాయి. కాబట్టి దీనికి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పొద్దున్నే రాత్రి చాలా వరకు నష్టం జరిగింది. ఆ రైతాంగం ఆవేదనతో గురవుతూ ఉన్నారని చెప్పగానే వారు ఏదైతే డీడీ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దపల్లి హార్టికల్చర్ డీడీ గారికి కూడా వారు చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకుపోతామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాత్రి కురిసిన వర్షానికి కానీ ఎదురుగాళ్ళకి కానీ మనకి ఇక్కడ పెద్ద శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి, అదేవిధంగా చిన్నరాత్పల్లి గ్రామాల్లో మనకి ఈ మన మామిడి తోటలు అనేది ఈ ఎదురుగాలులకి ప్లస్ రాత్రి కురిసిన వర్షానికి మన మామిడికాయలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ప్రస్తుతం అయితే అన్ని ఫీల్డ్స్ అన్ని విజిట్ చేసి వాటికి సంబంధించినవి అంటే క్రాప్ డ్యామేజ్ అనేది రిపోర్ట్ చేస్తాం. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎస్టిమేషన్ చేసి మనం నివేదిక అనేది పంపించడం జరుగుతుంది.